హాయ్ అండి. ఇవాళ అందరికీ మీకు రవ్వ లడ్డు ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి డౌట్ అనేది ఉంటుంది, రవ్వ లడ్డు ఎలా చేయాలి, పాకం పట్టాలా, పాలు వేయాలా, నీళ్ళు వేసి కలపాలా, చక్కెర పాకలో కలపాలా, సో చేశాక ఉండలు అదేంటి గట్టిగా అయిపోతూ ఉంది, ఇలాంటివి చాలా కంప్లైంట్స్ నేను వినున్నాను, ప్లస్ చదువున్నాను కామెంట్స్లో. సో అలా అవ్వకుండా చాలా టేస్టీగా ఉన్న రవ్వ లడ్డు చూపిస్తున్నాను. సో కొబ్బరి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. సో నేను ఫస్ట్ సూజీ రవ్వ 1 గ్లాస్ తీసుకున్నానండి, పావుసేరు గ్లాస్తో. 1 గ్లాస్ రవ్వకి 2 చిప్పల కొబ్బరి కరెక్ట్గా సరిపోతుంది. 3/4 గ్లాసు షుగర్. 1 గ్లాస్ సూజీ రవ్వకి 2 చిప్పల కొబ్బరి, 3/4 గ్లాసు చక్కెర. సో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సో వేయిస్తున్నాను. ఇది ఎలాగంటే కొంచెం పచ్చి స్మెల్ పోయి వాసన గుమగుమ అని వస్తుంది అనమాట. అప్పటి వరకు వేయించాలి. ఒక 5 నుంచి 7 మినిట్స్ పడుతుంది, మీరు సిమ్లో స్టవ్ పెట్టుకునే దాన్ని బట్టి. సో అలా వేయించుకోవాలి. సో ఇది వేగుతూ ఉండగానే నేను 2 చిప్పల కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. సో చాలా మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి, చూసారా. సో ఫ్రెష్ కొబ్బరి అయితే చాలా బాగా వస్తుందండి. ఫ్రెష్గా ఉంటే దానిలో నుంచి పాలు వస్తాయి కదా, అదే డ్రై అయిపోతే నీకు ఆ వాటర్ తేమ అనేది రాదు, అంత టేస్టీగా ఉండదు అనమాట. సో గ్రైండ్ చేసి పెట్టేశాను. సో రవ్వ అయితే వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేశాను. సో డ్రై ఫ్రూట్స్ ఫస్టే నెయ్యి వేసి బాదం అంటున్నాను, జీడిపప్పు, ఇది ఎండు ద్రాక్ష వేయించుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు వేరే గిన్నె పెట్టానండి. వేరే గిన్నె పెట్టి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి కొబ్బరి వేసి కొంచెం వెచ్చదనం వచ్చే వరకు ఒక 1 మినిట్ 1 or 2 మినిట్స్ వేడి చేసుకోవాలి. కొబ్బరి వేస్తున్నాను. సో జస్ట్ ఒక 1 మినిట్ అండి, 1 మినిట్ 1.5 మినిట్ ఊరికే కొద్దిగా వెచ్చగా అయ్యే వరకు, పాడవకుండా. సో ఇప్పుడు దీంట్లో రవ్వ వేస్తున్నానండి. దీంట్లో రవ్వ వేసి జస్ట్ ఒక 1/2 మినిట్ ఇలా కలిపాక ఇప్పుడు చక్కెర 3/4 గ్లాసు వేసుకోవాలండి. సో చక్కెర వేస్తున్నాను, 3/4 గ్లాసు చక్కెర వేసి కొంచెం వేపాలండి. ఇలా వేపినప్పుడు ఏమవుతుందంటే షుగర్ కొంచెం కరుగుద్ది అనమాట. కరిగి మనకి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చేలోపు ఉండగట్టుకునేకి వస్తుంది అనమాట. సో కొద్దిగా నెయ్యి వేసాను. సో ఈ నెయ్యి షుగరు కరిగి మనకి ఉండగట్టుకునేకి వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఉండ చుట్టడం రాలేదు అంటే జస్ట్ ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ పాలు వేసుకోండి. మ్యాక్సిమం కొబ్బరి ఫ్రెష్ది అయితే అవసరం లేదు, జస్ట్ అది కొంచెం గోరిచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టాలా. సో నేను చెప్పిన క్వాంటిటీస్లో కొబ్బరి వేస్తే ఉండ వస్తుందండి. వాటర్ కానీ పాలు కానీ ఏం అవసరం లేదు. చూసారా, కొద్దిగా చక్కెర కరిగింది, కరిగి తేమ ఉంది. సో తేమగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ అండి, దంచి పెట్టుకున్నాను. సో ఇలాచీ పౌడర్ వేసాను. సో బాగా కలిపేసి డ్రై ఫ్రూట్స్ నేను ఇప్పుడే యాడ్ చేయనండి, ఎందుకంటే ఒక్కొక్క లడ్డూలో డ్రై ఫ్రూట్ వస్తుంది, ఒక్కొక్క లడ్డూలో రాదు. సో నేను కట్టేటప్పుడు ఒక జీడిపప్పు, ఒక ద్రాక్ష పెట్టి కడతానమాట. ఇంత పెద్ద కూడా అవసరం లేదు. దీన్ని కావాలంటే మీరు 2 పార్ట్స్ చేసుకొని ఒక ద్రాక్ష, ఒక ఇది క్యాజు పెట్టి కట్టుకోవచ్చు. చూసారా, ఇప్పుడు తేమ తెలుస్తూ ఉంది మీకు. కొద్దిగా చక్కెర కరిగేలోపు మీకు వాటర్ లాగా వస్తుంది కదా. సో వాటర్ లాగా వస్తుంది కదా, ఇప్పుడు ఉండగట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట.
సో వేడి మీదే చుట్టాలండి. ఇది ఇలా తీసుకున్నామా, ఒక జీడిపప్పు, ఒక ద్రాక్ష పెట్టి ఇలా గట్టిగా ప్రెషర్ పెట్టి ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలా. చుట్టుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. కొంచెం పొడి అనేది రాలుతుందండి. తర్వాత లాస్ట్ పిల్లలకైనా ఇచ్చేసేయండి, లేకపోతే దాన్ని ఒక లడ్డూలాగా చేయొచ్చు. సో ఇలా ఆరబెట్టుకోవాలా. ఆరబెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకుంటే ఒక 10 to 15 days దాకా ఉంటాయండి నిల్వ. సో వేడి మీదే చుట్టాలి. ఇఫ్ సపోజ్ మీకు ఇలాగా చుట్టేది రాలేదు, మాకు జీడిపప్పు పెట్టానండి, ఇలా చుట్టేది రాలేదు, అవ్వట్లేదు అంటే ఒక్కసారి మళ్ళీ వేడి చేయండి. షుగర్ అనేది కరుగుద్ది. కరిగాక మీకు అనేది వస్తుంది అనమాట. అప్పటికి కూడా మీకు రావట్లేదు అంటే కొబ్బరి తక్కువైంది, లేదు షుగర్ తక్కువైంది అని అర్థం. అప్పుడు ఒక 2 spoons పాలు తీసుకోండి. పాలు తీసుకొని కట్టుకోండి. ఇంకంతకన్నా మనం ఏం చేయలేమన్నమాట రాకపోతే. కరెక్ట్గా నేను చెప్పిన క్వాంటిటీస్లో 2 చిప్పల కొబ్బరికి 1 గ్లాస్ రవ్వ, 3/4 గ్లాస్ చక్కెర వేసుకుంటే 15 to 17 లడ్డూస్ అవుతాయి. అంటే మీరు చుట్టే సైజుని బట్టి నేను మీడియం సైజ్ చుడుతున్నాను, అంటే కొన్నిటు. సో కొద్దిగా ఎక్కువే తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే ఇలా పిసికినప్పుడు సగం రవ్వ అనేది కింద పడిపోద్ది. సో మిగిలిన మీడియం సైజ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఈ సైజ్ వస్తుంది. అంతే అండి, చూసారా ఎంతో టేస్టీ హెల్దీ రవ్వ లడ్డు రెడీ అండి. ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. మీకు కనుక నా ఛానల్ ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.